హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్టయితే గౌరీ ప్రసాద్ తన రెస్టారెంట్ని అమ్మేయాలని ఒక ప్రపోజల్ని అయితే పెడితే మాలిని అంతకు ముందుగానే గౌరీ ప్రసాద్తో డీల్ అయితే మాట్లాడేస్తుంది. సో మాలినికి గౌరీ ప్రసాద్ మాట ఇచ్చేస్తాడు. ఇక శివన్నారాయణ, కార్తిక్, దీప, సూరజ్, జ్యోత్స్న వాళ్ళ నలుగురిని తీసుకుని శివన్నారాయణ అయితే గౌరీ ప్రసాద్తో మాట్లాడడానికి వస్తారు. మీ రెస్టారెంట్ మాకు ఇస్తే ఒకటి మీరు మీ రెస్టారెంట్ని మా రెస్టారెంట్స్లో భాగం చేయొచ్చు, లేదంటే మాకు రెస్టారెంట్ అమ్మేయచ్చు అని అయితే అంటే అసలు నేను మీకు ఇవ్వలేను, అలా అని నేను మీకు అమ్మను లేను అని చెప్తారు. ఎందుకు అని శివన్నారాయణ అడిగితే నేను ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇస్తానని మాట ఇచ్చేసానని చెప్తాడు. ఎవరు అని అడిగేసరికి మాకే అని చెప్పి మాలిని, దక్షిణామూర్తి ఇద్దరు ఎంట్రీ ఇస్తారు. ఇదేంటి వీళ్ళ అనుకుంటూ ఉంటారు శివనారాయణ. ఇంతలోనే మాలిని వచ్చి మాకు మాట ఇచ్చినట్టుగానే అగ్రిమెంట్స్ తెప్పించండి, మేము సంతకాలు పెడతాం అని అంటే, మీకు ఇస్తానన్న మాట నిజమే, కానీ ఒక 2 షరతులు ఉన్నాయి, వాటికి ఒప్పుకుంటేనే నేను మీకు ఈ రెస్టారెంట్ ఇవ్వగలను అని అయితే చెప్తాడు. ఏంటో 2 షరతులు అని అడిగితే, ఈ రెస్టారెంట్ని మా నాన్నగారు స్టార్ట్ చేశారు, సో అందులో వర్క్ చేసే స్టాఫ్ ఎవరిని కూడా మార్చకూడదు, వాళ్ళని మారిస్తే వాళ్ళు రోడ్డును పడతారు, వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడతాయి, కాబట్టి స్టాఫ్ని మార్చకుండా అదే స్టాఫ్ని ఉంచి మీరు రెస్టారెంట్ రన్ చేయాలి. 2వ పాయింట్ ఏంటంటే, ఈ రెస్టారెంట్ని ఇలా రెస్టారెంట్గానే ఉంచాలి తప్ప దాన్ని వేరే విధంగా మార్చకూడదు. అలా అని మీరు నాకు మాట ఇస్తేనే నేను మీకు ఈ రెస్టారెంట్ ఇస్తానని అయితే చెప్తాడు గౌరీ ప్రసాద్. ఇక ఆ షరతులు విని శివనారాయణ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. చూడండి, ఇక్కడ మా నలుగురు మా మనవళ్ళు ఉన్నారు, సో వాళ్ళే ఏం చేయాలో డిసైడ్ చేస్తారు. నేను ఉండాల్సిన అవసరం లేదు, నేను బయట వెయిట్ చేస్తాను, మీరు విజయంతోనే బయటికి రావాలి, సరేనా అని చెప్పేసి వాళ్ళ నలుగురికి చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక దక్షిణామూర్తి కూడా నువ్వు అగ్రిమెంట్ రాయించుకుని రావాలమ్మా అని చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. ఇక మాలిని అగ్రిమెంట్ తెప్పించండి, సంతకాలు చేస్తాను అని అయితే అంటుంది. నేను చెప్పిన షరతులకి మీరు ఒప్పుకుంటున్నారా అని అడిగితే, అలా ఎలా ఒప్పుకుంటాం, మీ రెస్టారెంట్ దివాలా తీయడానికి, అసలు అది డౌన్ఫాల్ అవ్వడానికి కారణమే ఆ స్టాఫ్ కదా, వాళ్ళనే పెట్టి ఎలా రన్ చేస్తాం, నేను రెస్టారెంట్ రన్ చేయాలంటే నా స్టాఫ్ని పెట్టుకుని రన్ చేసుకుంటాను, అసలు మీరు చెప్పిన డీల్కి ఎవ్వరూ ఒప్పుకోరు అని అంటే, అప్పుడే ఇంతలో దీప నేను ఒప్పుకుంటున్నాను, మా రెస్టారెంట్స్ తరఫు నుంచి అయితే నేను వాళ్ళనే ఉంచి మేము రెస్టారెంట్ గానే రన్ చేస్తామని అయితే చెప్తారు. అప్పుడే గౌరీ ప్రసాద్, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, నేను ఆల్రెడీ మాలిని గారికి మాట ఇచ్చాను, కానీ ఆవిడ నా షరతులకు ఒప్పుకోవట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటుంటే, అప్పుడే కార్తీక్, నేను సొల్యూషన్ చెప్పనా అని అడిగితే, ఏంటో చెప్పండి అని అంటే, అప్పుడే మీరు మీ స్టాఫ్ని పిలిపించండి, వాళ్ళతో మాట్లాడతారు 2 రెస్టారెంట్ తరపు నుంచి, అప్పుడు ఎవరినైతే వాళ్ళు ఎంచుకుంటారో వాళ్ళకే మీ రెస్టారెంట్ ఇచ్చేయండి, ఎందుకంటే మీ స్టాఫ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళని అంటున్నారు కాబట్టి అని అంటే, నాకు ఈ ఐడియా నచ్చింది అని చెప్పి స్టాఫ్ని అయితే పిలిపిస్తాడు. ఇక మాలిని అయితే స్టాఫ్కి ఇచ్చిన ఆఫర్ చూడండి ఎలా ఉందో, మీరు ఉన్న అదే రెస్టారెంట్లో వర్క్ చేసిన మీకు 5 లక్షలు సంపాదించడం చాలా కష్టం, కానీ నేను ఒకేసారి మనిషికి ఒక 5 లక్షల చొప్పున ఇస్తాను, అవి తీసుకొని మీరు వెళ్ళి వేరే బిజినెస్ అయినా పెట్టుకోవచ్చు, లేదా మీ పిల్లల పేర్ల మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వేరే దగ్గర అయితే వర్క్కి జాయిన్ అవ్వచ్చు, ఏమన్నా చేయండి, కానీ నా రెస్టారెంట్ వదిలి వెళ్ళిపోవాలి, నా డీల్ అయితే ఇది అని అయితే చెప్తుంది. ఇక జ్యోత్స్న రెస్టారెంట్స్ తరపుకు వచ్చేసరికి దీప మాట్లాడకుండా, జ్యోత్స్న నువ్వు మాట్లాడు అని చెప్తే, నేనా అని అంటుంది జ్యోత్స్న. అవును, నేనైతే సీఈఓని, కానీ నువ్వు శివనారాయణ గారి మనవరాలివి, నువ్వు మాట్లాడితే సరిపోతుంది అని అంటే, సూరజ్ వైపు చూస్తుంది జ్యోత్స్న. అవును నువ్వు మాట్లాడు అన్నట్లు సైగ చేస్తాడు. అప్పుడే మాలిని, ఇది వంటల పోటీ కాదు దీప అని అంటుంటే, వంట రాని దాన్ని వంటల పోటీలోకి దించి గెలిపించి చూపించాను, అది మీకు గుర్తులేదా, ఎందుకు అంత కష్టం, నేను అవసరం లేదు మీతో పోటీకి, మా జ్యోత్స్న చాలు అని చెప్తే, ఇక జ్యోత్స్న అయితే మాట్లాడుతుంది. నా పేరు జ్యోత్స్న రెస్టారెంట్స్ మావే, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, 5 లక్షలు తీసుకొని ఒక్కసారిగా 5 లక్షలు తీసుకొని ఉద్యోగాలు పోతే, ఆ 5 లక్షలు మన చేతిలో ఉంటే, డబ్బులు ఒకేసారి మన చేతిలోకి వస్తే అవి ఖర్చు అయిపోతాయి తప్ప సేవ్ చేయాలన్న ఆలోచన చాలా తక్కువ మందికే ఉంటుంది. ఒకవేళ సేవ్ చేసినా కూడా మళ్ళీ మీరు ఉద్యోగం కోసం ఏదో ఒక దగ్గరికి వెళ్ళి వెతుక్కోవాలి, దానికి 3-4 నెలల టైం పడుతుంది, అప్పుడు మీ ఫ్యామిలీలు ఎలా గడుపుతారు, అప్పుడు ఈ 5 లక్షల్లో నుంచే కదా తీసి వాడేస్తారు. కానీ మా ప్రపోజల్ అది కాదు, మా ప్రపోజల్ ఏంటంటే, మీరు
ఉన్న అదే రెస్టారెంట్లో గౌరీప్రసాద్ గారి రెస్టారెంట్లోనే వర్క్ చేస్తూ నెలకి 1,00,000 రూపాయలు ఒక్కొక్కరికి జీతం కింద ఇస్తాము. ఇంకా మీ పిల్లల చదువుల ఖర్చు కూడా మేమే భరిస్తాము. మీరు మా రెస్టారెంట్లో వర్క్ చేసినన్నాళ్ళు మీ పిల్లల చదువు యొక్క ఫీజు అనేది మేమే భరిస్తాం. ఇంకా మీ ఆరోగ్యానికి ఏదైనా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తే దానికి సంబంధించిన బిల్ కూడా కంపెనీయే చూసుకుంటుంది. ఇప్పుడు నేను చెప్పిన డీల్ బాగుందా, మాలిని గారు చెప్పిన డీల్ బాగుందా, మీరే ఆలోచించుకోండి అని అంటే ఇక సూపర్ జ్యోత్స్న, సూపర్గా చెప్పావు అని అయితే అనుకుంటూ ఉంటారు అందరూ. ఇంతలోనే ఇదేంటిది ఇలాంటి ఆఫర్ చెప్పింది అని ఆలోచిస్తూ ఉంటుంది మాలిని. ఇక ఆ వచ్చిన స్టాఫ్ అందరూ అయితే ఓ చోటకు వెళ్ళి నిల్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. 5 లక్షలు తీసుకుని ఒకసారి వెళ్ళిపోతే నిజంగా అదే జరుగుతుంది ఆవిడన్నట్లు. దానికన్నా ఇప్పుడు ఇదే రెస్టారెంట్లో వర్క్ చేస్తూ ఇంతకు ముందు గౌరీప్రసాద్ గారు మనకి 50,000 ఇచ్చేవారు. ఇప్పుడు ఆవిడ నెలకి 1,00,000 రూపాయలు ఇస్తాం అంటున్నారు. ఇంకేం కావాలి, మన పిల్లల చదువులు అన్నీ వాళ్ళే చూసుకుంటాం అంటున్నారు. పైగా జ్యోత్స్న రెస్టారెంట్స్ అంటే నమ్మకంతోనే రన్ అవుతుంది, మనకు తెలిసిందే కదా అని అంటే అయితే జ్యోత్స్న రెస్టారెంట్ని ఓకే చేద్దామని అయితే చెప్తారు. అప్పుడే ఈ స్టాఫ్ అందరూ వచ్చి గౌరీప్రసాద్ గారిని చూస్తూ, సార్ మాకు జ్యోత్స్న రెస్టారెంట్స్ వాళ్ళ తరఫు నుంచి చెప్పిందే మాకు నచ్చింది. మా ఉద్యోగాలు ఎక్కడికి పోవు, ఉద్యోగాలు అలానే ఉంటే మా ఫ్యామిలీలు ఇబ్బంది పడకుండా ఉంటాయి. కాబట్టి మీరు ఓకే అంటే ఈ రెస్టారెంట్స్ని జ్యోత్స్న రెస్టారెంట్స్ వాళ్ళకే ఇద్దాము అనేసరికి మైండ్ పోతుంది మాలినికి. ఇంతలోనే కార్తీక్ ఇంకొక మాట కూడా చెప్తాడు. మీరు మా రెస్టారెంట్లో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు ఓకే చేసి తర్వాత మిమ్మల్ని ఉద్యోగాల్లో నుంచి తీసేస్తామన్న భయం మీకు ఉండొచ్చు. ఆ భయం మీకు అవసరం లేదు. మీ సర్వీస్ ఎన్ని సంవత్సరాలు అయితే ఉంటుందో అన్ని సంవత్సరాలు కూడా మీరు మా దగ్గరే వర్క్ చేసేటట్టు మేము మీకు అగ్రిమెంట్స్ రాసిస్తామని అయితే చెప్తాడు. ఇంకా సూపర్గా ఓకే చేస్తారు స్టాఫ్ అందరూ. వెంటనే గౌరీప్రసాద్ కూడా ఈ రెస్టారెంట్ని శివనారాయణ వాళ్ళకే ఇవ్వాలని ఫిక్స్ అవుతాడు. ఇక శివనారాయణకు కాల్ చేస్తాడు కార్తీక్. ఇక దక్షిణమూర్తి శివనారాయణ ఇద్దరు లోపలికి వస్తే ఏమైందని అడిగితే రెస్టారెంట్ మనకే దక్కింది తాత అని చెప్తుంది జ్యోత్స్న. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు శివనారాయణ. ఏంటమ్మా ఇలా చేసావు అని అంటాడు దక్షిణమూర్తి. తల దించుకుంటుంది మాలిని. ఇక గౌరీప్రసాద్ ఇచ్చిన అగ్రిమెంట్పై సైన్ చేసి ఒక మంచి రోజు చూసి రిజిస్ట్రేషన్ పెట్టుకుందామని అయితే చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు శివనారాయణ వాళ్ళు. ఇక వీళ్ళ ఆనందానికి అంతే ఉండదు. ఇంటికి వచ్చి ఆ విషయం ఇంట్లో చెప్తే ఇంకా సంతోషిస్తారు అందరూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.